చేసిన ప్రత్యుత్తమ కీర్తనలు 8వ అధ్యాయం. దేవా, నా హృదయం నిర్భరముగా ఉన్నది. నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రజల్లో నిన్ను కీర్తించదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడు నిన్ను కనపరుచుకును. నీ ప్రభావము సర్వభూమి మీద కనపడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. గిలాదు నాది, మనిషే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రావము ఇవ్వది. నా రాజ దండము. కోటగల పట్టణంలోకి నన్ను ఎవడు తోడుకుని పోవును? ఎదోములోనికి నన్ను ఎవడు నడిపించును? మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. మా శత్రువులను అణగదొక్కు వాడు ఆయన. ఈ వాక్యమును రక్షిస్తుంది. ఈ వాక్యము నన్ను కృపాసత్య మార్గములో, వెలుగు మార్గములో, వాగ్దాన మార్గములో నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా 3 మార్లు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పాలి. చేతులు పైకి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మన తండ్రికి కలుగును గాక. ఆమేన్. దయచేసి ఈ స్థలంలో కూర్చోండి. అంశము త్వరపడము. చెప్తారా? దగ్గరగా స్వరం చెప్తారా? ఈరోజు మన అంశము త్వరపడము. ఓకే, మీ పక్క వరకు చెప్తారా? త్వరపడము. ఓకే, మొదటి మాట నేర్చుకుందాం. కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటి మాట, ప్రార్థించుటకు త్వరపడాలి. దయచేసి మీ పక్క వరకు చెప్పండి. ప్రార్థించుటకు త్వరపడాలి. ఓకే, 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ మాట, ప్రార్థించుటకు త్వరపడాలి. దయచేసి నా వైపు చూడవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తాం. ప్రార్థించుటకు త్వరపడు. ఈరోజు మన అంశము త్వరపడు. కొన్ని మాటలు నేర్చుకుందాం. 4 మాటలు నేర్చుకుందాం. మొదటి మాట, త్వరపడాలి. దేంట్లో త్వరపడాలంటే ప్రార్థించుటకు త్వరపడాలి. దయచేసి నా వైపు చూడాలి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో చరిత్ర ఏమని సెలవుస్తుందంటే, ప్రవక్త అయిన ఎలీషా గురించి ఇక్కడ ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యముల గురించి, 4 అద్భుతముల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. మీరు ఇంటికి వెళ్తారు చదవండి, ఇక్కడ టైం లేదు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మీతో మాట్లాడమని శ్రమించుకున్నాను. ప్రార్థించుటకు త్వరపడాలి. ఎలీషా ఒక ప్రవక్త. ఈ ప్రవక్త ప్రార్థించుటకు త్వరపడ్డాడు. ఇక్కడ 4 కార్యముల ఒక కార్యముల గురించి మనం మాట్లాడుకున్నాం. షునేమీరాలనే స్త్రీ గురించి, లేదా గనురాలనే స్త్రీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, షునేమి అనగా ఒక పట్టణం. అది ఆ పట్టణమును బట్టి
అనేకమైన ప్రవక్తలు ఈ దేశం నుంచి వేరే దేశంలో వారు తరలింపబడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క కుటుంబ పేర్లు కాదు, కానీ ఆ షూనేమి పట్టణంలో ఎవరైతే ఘనముగా వారిని చూచుకున్నారో, ఎవరైతే వారికి ఆహారం ఇస్తారో, వస్త్రములు ఇస్తారో, సేవకుల క్షేమము కోరుతారో, లేదా దేవుని ఆజ్ఞలు ఎవరైతే విధేయత చూపిస్తారో, ఆయన నియమములు నిబంధనలు ఎవరైతే అనుసరిస్తారో వారిని ఘనమైన వారుగా వారి ఆలోచనలో పెట్టుకుంటారు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న మాట, నీవు ఘనముగా ఉన్నావా, లేదా నీవు గనుడుగా ఉన్నావా, గనురాలుగా ఉన్నావా దేవుని ఎదుట? అనగా నువ్వు దేవుని ఎదుట ప్రార్థించే విషయంలో కావచ్చు, పరిచర్య చేసే విషయంలో కావచ్చు, ఆరాధించే విషయంలో కావచ్చు, నువ్వు ఏ కోణంలో చూసినా కావచ్చు, నువ్వు గనుడుగా గనురాలుగా ప్రభు ఎదుట ఉన్నావా? ఇక్కడ షూనేమి గురించి ప్రవక్త అయిన ఎలీషా గనురాలు అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ పట్టణం గురించి ఏమని చెప్తున్నాడంటే, షూనేమి పట్టణం నుంచి వచ్చిన స్త్రీ గనురాలు. ఎందుకు గనురాలు అనిపించబడుతుందంటే, ఆ దారిలో ఉదాహరణకి ఇది కేసరపల్లి గ్రామం మీద షూనేమి పట్టణం అని అనుకున్నాం, కాసేపు అనుకుంటున్న తప్పులేదు. ఈ షూనేమి పట్టణంలో ప్రవక్త అయిన ఎలీషా వెళుతూ ఉండగా ఒక గనురాలనే స్త్రీ తను పిలిచి చెబుతున్నమాట, అయ్యా నువ్వు ఎప్పుడు వెళ్ళినా కానీ, షూనేమి పట్టణం వెళ్ళినా కానీ, దయచేసి నువ్వు నా ఇంట వచ్చి నువ్వు బస చేసి నా గృహములను ఆతిథ్యము పుచ్చుకొని నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు అన్ని రోజులు మీరు ఉండొచ్చు, ఎంతకాలమైనా ఉండొచ్చు అని ఆయన ప్రవక్తని మనము చేసుకొని విజ్ఞాపన చేసుకొని ప్రభు ఎదుట తీర్మానం చేసుకొని ఆ తీర్మానం ఆ ప్రవక్త ఎదుట చెప్పింది. ఆ ప్రవక్త విని చెప్పిన మాట ఏంటంటే, తప్పకుండా ఇతని ఏం చేస్తుందంటే బలవంతం చేసింది. ఎవరిని బలవంతం చేసింది? ప్రవక్త అయిన ఎలీషాని చెప్పాలి. ఏం చేసిందండి? బలవంతం. ఎందుకు బలవంతం చేస్తారు? ఇప్పుడు సేవకులకు కావచ్చు, విశ్వాసం కావచ్చు, లేదా మీ చుట్టాలకు కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, ఏదైనా ఫంక్షన్కి ఇక్కడ మన గ్రామంకి వచ్చినప్పుడు మీ బంధువుని ఏం చేస్తావు అన్న, రా తప్పకుండా రావాలి, నువ్వు రావాలి, ఇంటికి వెళ్ళాలి, చూద్దాం దా, మన బిడ్డలు ఉన్నారు చూద్దాం దా, ఇదిగో నీ కలిగినదంతా నువ్వు చూపివాలి. నువ్వు బలవంతం చేస్తావు. అతను ఒకవేళ పని ఉందని చెప్పినా కానీ బలవంతం చేస్తావు. అదేవిధంగా బలవంతం చేసిన ఆ గనురాలైన స్త్రీ ఎలీషా ప్రవక్త ఆ మాటకు లోబడి, సరే ఇది దేవుని చిత్తమై ఉందని వారు ఇంట బస చేశారు. వీరు ఎవరంటే వృద్ధాప్యులు ఉన్నవారంటే. ఎవరంటే వీరు? గనురాలనే తల్లి ముసలి ఆమె, తన యజమానుడు కూడా ముసలివాడు, వృద్ధాప్యంలో ఉన్నారు. వీరు దాంపత్య జీవితం మనం చూస్తే వృద్ధాప్యంలో కలిగిన వారుగా మనం చూస్తాం. వీరిరువురు కలుసుకొని ఏమనుకున్నారంటే, యజమానురాలు అనుకున్నారు, ఈ యొక్క ప్రవక్త శ్రేష్టమైన వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి, భిన్నమైన వ్యక్తి, ఇటువంటి ప్రవక్త మన గృహంలో అడుగు పెట్టడం మనకు ఆశీర్వాదం కదా. కాబట్టి మనం ఒక చిన్న గదిని మనము ఏర్పాటు చేద్దాం. ఏ గది అంటే అది చిన్న గదిని ఏర్పరిచారు. ఆ చిన్న గదిలో ఒక మంచము, ఒక దీపము, ఒక టేబుల్, సమస్తం ఆయనకి ఏమి కావాలో అవన్నీ సమకూర్చారు. సమకూర్చిన తర్వాత తన శిష్యుడైన గెహజీని పిలిచి, అయ్యా వారి కుటుంబ సభ్యులకి రాజుల యొద్ద కావచ్చు, సైనికుల యొద్ద కావచ్చు, అధికారుల యొద్ద కావచ్చు, ఎవరి యొద్ద అయినా కావచ్చు, ఏమైనా సహాయం కావాలని అడుగుంటే వారు చెప్పిన మాట, మేము విశ్వాసంలో ఉన్నవారు అనగా వారికి సహాయం అవసరం. వారంతా అనగా కొంచెం ఉన్నతమైన వారు, ఘనమైన వారే. గనులైన స్త్రీ, ఘనమైన స్త్రీ అనే పేరు ప్రవక్త అయిన ఎలీషా ఎందుకు పిలవబడుతుందంటే, వారు తినుటకు, వారు వేసుకున్నట్టుకు వస్త్రములు కావచ్చు, వారికి పొలాలు, ఆస్తి, అంతస్తులు, వారు అన్నీ ఉన్నాయి. గుణములో కూడా వారు ఘనమైన వారే, శరీర సంబంధంగా కూడా వారు ఘనమైన వారే, తగ్గింపులో ఉన్నారు. కాబట్టి ఆ యొక్క మాట విన్న తర్వాత, గెహజీ చెప్పిన తర్వాత నోవన అవసరం వచ్చింది. సరే, గెహజీ తెలుసుకొని వీరిద్దరూ ఎదురుగానే ఉన్నారు, వీరికి కుమారుడు లేరు, కుమార్తెలు లేరు అని తెలిసి, అయ్యా వారికి కుమారుడు లేరు. కాబట్టి ఆ మాట సెలవిచ్చినప్పుడే వెళ్ళి ఆమెను పిలుచుకురా అన్నారు. ఆ గనురాలు ప్రభుత్వం ముందు నిలబడినప్పుడు, నీకు కుమారుడు లేడని నాకు తెలిసింది, నాకు ఆ మాట వినపడలేదు. వచ్చే ఏటకల్లా నీ గర్భంలో ఆ కుమారుడు ఉండును గాక, వచ్చే ఏటకల్లా నీ చేతిలో ఆ కుమారుడు పట్టుకుని నువ్వు నా ఎదురు నిలబడదువు గాక అని ప్రవచించి చెప్పి అన్నాడు. ఆ మాట స్వీకరించింది, విశ్వసించింది. ఆ ప్రవచనం రూఢిపరచబడింది. కుమారుడు పుట్టి ఉన్నాడు, చిన్నవాడు పెద్దవాడుగా అయి ఉన్నాడు.
తన తండ్రితో తల్లితో పాటు వ్యవసాయం చేస్తూ ఉన్న సమయంలో, ఆ పంట కోస్తున్న సమయంలో ఆ కుమారుడు తల పట్టుకుని తలపోతుంది అనగా తలనొప్పి వస్తుందని ఆ తల్లి ఒడిలో కూర్చొని, ఆ తల్లి తన ఒడిలో కూర్చొని ఆదరిస్తూ, లేకపోతే ఆ కుమారుడు తల సవరతీస్తూ అలా ఆ కుమారుడు నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా ఆ కుమారుడు నిద్రించడము జరిగింది, అనగా మరణించడము జరిగింది. ఇదంతా మనకు తెలుసు. ఈ తల్లి ఏం చేసిందంటే వెంటనే తన యజమానుడు చెప్పించి పనివాడిని పిలిపించి ఒక గాడిదని పిలిపించి ఆ గాడి మీద కూర్చొని ఆ గాడికి కంతలు కట్టి ఆ గాడికి ఆ యజమానుడికి తోలేవాడికి చెప్పి, అయ్యా డైరెక్ట్ గా నువ్వు ఎక్కడికి పోనిస్తావంటే కరిమేలు పర్వతం మీదకు పంపించి, ఈ కరిమేలు పర్వతం మీద ఎవరున్నారండి? ప్రార్థించే వీరుడు ఉన్నాడు. ఆ ప్రార్థించే వీరుడు పేరు ఎవరండి? ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్త ఎలా ఉన్నాడంటే త్వరపడుచు ఉన్నాడు. అతను ఎల్లప్పుడూ తన పని ఏంటంటే త్వరపడుచు ప్రార్థించేవాడు. ఈగర్లీ ప్రేయింగ్ ఫర్ అదర్స్, ప్రేయింగ్ ఫర్ గాడ్ అనగా తండ్రి ఇచ్చిన ఆ యొక్క ఆజ్ఞ ప్రార్థించమని. ఆ ఆజ్ఞను బట్టి ఆ కరిమేల పర్వతం మీదకు వెళ్ళి ప్రార్థిస్తూ ఉండగా ఈ గనురాల స్త్రీ రావటము ఆ ప్రవక్తకి చూచి ఉన్నాడు. ఓకే, గెహజీకి చెప్పి ఉన్నాడు, గెహజీ ఆమె వస్తుంది ఏంటి తెలుసుకోండి కాదు. గెహజీ వచ్చినప్పుడు అంతా యజమానులు అంతా నీకు కలిగినదంతా సౌఖ్యముగా ఉన్నారా, సుఖంగా ఉన్నారా, ఈజ్ ఇట్ వెల్ అనగానే అంతా బాగుంది అయినప్పుడు ఎదుర్కొని వస్తుండగా గెహజీకి కోపం వచ్చింది. ఆమె ఎదుర్కొన్నట్టు ఆ ఆపేయాలని చూచాడు. కానీ ప్రవక్తకి దేవుడైన యెహోవా సెలవించిన మాట ఏంటో తెలుసా? ఒక మాట మరుగు చేస్తుంది. కొన్ని విషయంలో ప్రవక్తలుగా పిలువబడేవారు కావచ్చు, అపోస్తలుగా పిలువబడేవారు కావచ్చు, ప్రార్థన వీరులకు కావచ్చు, విశ్వాసులకు కావచ్చు, లేకపోతే నీకు కలిగిన ఆయా వరాలు కావచ్చు, నీకు కలిగిన ఆ ఫలములకు నింపబడి ఉండొచ్చు. కొన్ని మర్మములు ప్రభు మరుగు చేస్తారు. అదే మర్మము ఎలీషా ప్రవక్తకి మరుగు చేశాడు. ఆ మరుగు చేసిన మాట ఏంటంటే ఈ గనురాలైన కుమారుడు చనిపోయాడు. ఆ విషయము ఈ యొక్క ప్రవక్తకి దేవుడు మరుగు చేశాడు. అనగా కొన్ని దేవుడు హైడ్ చేస్తాడు. ఎందుకంటే అది ఆయన చిత్తమైనది, ఆయన ప్రణాళిక అయినది. ఎప్పుడైతే ఆయన దాచి ఉంచుతాడో ఉన్నతమైన కార్యములు మన జీవితంలో జరుగుతుంది. ఆమేన్. ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం ఏం చేయాలో తెలుసండి? కొన్ని విషయాలు మనం ఇతరులకు చెప్పకూడదు. కొన్ని దర్శనాలు ఇతరులకు చెప్పకూడదు. అది నెరవేరిపోయేవారు కావచ్చు. కొన్ని ప్రవచనలు నెరవేర్చబడేవారు ఇతరులకు చెప్పకూడదు. కొన్ని దేవుడు చెప్తాడు, అన్నీ కాదండి, అన్నీ కాదు, జాగ్రత్త. అదేవిధంగా ప్రవక్తకి దేవుడు చెప్పి ఉన్నాడు. ఓకే, ఆ తల్లి వస్తుండగా, అయ్యా ఆ కుమారుడు గురించి, అయ్యా నేనేమన్నా అడిగాను, నా కుమారుడు కావాలి, నేను అడగలేదు కదా, మరి ఇచ్చి ఉన్నాడు దేవుడు, తీసేసుకున్నాడు. ఇది ఏంటయ్యా అని ఆ ప్రవక్తను అడిగినప్పుడు ఆ ప్రవక్త తను కలిగిన దండమును పట్టుకొని ఆ గెహజీకి ఇచ్చి, వెళ్ళయ్యా నువ్వు ఎవరితో మాట్లాడు, ఎవరైనా నీకు నమస్కరించినప్పుడు నమస్కరించు, ప్రతి నమస్కారం చేయొద్దు, ఇంకా నీకు ఎవరైనా గౌరవించిన ప్రతి గౌరవం నువ్వు వారికి చేయొద్దు, నువ్వు ఎవరితో ఏది నువ్వు మాట్లాడద్దు, నీకు ఇచ్చిన పని నువ్వు గట్టిగా పట్టుకొని ఎవరు నీ వెంక చూచిన వారి యొక్క నువ్వు చూడొద్దు, నీకు ఇచ్చిన పనిలో నువ్వు నిమగ్నమై నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే ఆ గది, ఏ గది అన్నది? ఆ చిన్న గది. ఆ తల్లి ఎక్కడ పెట్టిందంటే విశ్వాసం చూడండి. ఆ కుమారుడు ఎక్కడ మరణించాడు? తల్లి ఒడిలో మరణించాడు. మరణించున్నగా ఆ కుమారుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడండి? ప్రవక్త అయిన చిన్న గదిలో పొడుగు పెట్టాడు. ప్రవక్త మంచం మీద పొడుగు పెట్టాడు. చూడండి ఎంత ధైర్యమో చూడండి. అనగా ఆ విశ్వాసం మనం మెచ్చుకోవాలి, ఆ జ్ఞానం మనం మెచ్చుకోవాలి. ఆ తల్లికి ఆ జ్ఞానం కలగజేసింది పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన చిత్తమును, ఆయన ప్రణాళిక నెరవేర్చుకోవడము ఆయన ప్రణాళికే ఉంది. ఇక్కడ ప్రవక్తకి దేవుడు మరుగు చేశాడు ఆ కుమారుడు మరణించడం. కానీ ఈ తల్లి తెలుసుకొని ఆ చిన్న మేడ గదిలోకి వెళ్ళి ఆ యొక్క ప్రవక్త మంచము మీద ఆ కుమారుడిని పడుకోబెట్టి ఈ గాడిని వెక్కి ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ప్రవక్త తన గెహజీని తన శిష్యుని పిలిచి ఆ దండం నుంచి పంపించినప్పుడు ఆ యొక్క గెహజీ కూడా తను చెప్పినట్టు ఎవరితో మాట్లాడలేదు. దేవుడు చెప్పిన మాట, ఆ ప్రవక్త చెప్పిన మాట విన్నాడు. వెళ్ళి అక్కడ ఆ కుమారుడు మీద పెట్టాడు. ఎటువంటి స్పర్శ రాలేదు, ఏది ఎంత మాత్రమో జరగాలి. వెంటనే వెళ్ళి ఆ కుమారుడు ఆ గెహజీ అనే వ్యక్తి వెంటనే మరలా వెళ్ళి ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త తెలుసుకొని, ప్రభువా నేను ఏం చేయాలన్నప్పుడు మీ మీద ప్రభు చెబుతున్న మాట, లేచి ముందుకు వెళ్ళు. లేచి ప్రార్థన చేసుకుంటూ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గడిలోకి వెళ్ళి ఆ కుమారుడు మీద దయచేసి నాకు ఒక సహాయం రావాలి,
ఎవరో ఒకరు చదువుతున్నారు. ఓకే, ఆ బాబు మీద ఆ ప్రవక్త ఏం చేశాడంటే ఎలిగంతల గురు కాదు. ఓకే, ఆ ప్రవక్త ఏం చేశాడంటే ఆ దండమును తీసివేసి, ఎవరు తీసేశారండి? ప్రవక్తే ఆ దండము తీసేసి ఏం చేశాడంటే ఆ కుమారుడు మీద పడుకొని కళ్ళు మీద కళ్ళు పెట్టి, ఎక్కడ పెట్టాడండి? కళ్ళు మీద కళ్ళు, ముక్కు మీద ముక్కు, పెదాల మీద పెదాలు పెట్టి, చేతుల మీద చేతులు, కాలు, అనగా తెర మీద పడుకున్నాడు. ఒక ప్రవక్త చనిపోయిన ఆ కుమారుడు మీద ఎలిగింతలుగా పడుకున్నప్పుడు తెరలో ఉన్న అనాయింటింగ్, అనగా తెరలో ఉన్న అభిషేకము ఎవరిలోకి వెళ్ళిందండి? ఆ చిన్న కుమారుడిలోకి వెళ్ళింది. ఆ చిన్న కుమారుడు వేడు పుట్టిన తర్వాత లేచి ఇలా కూర్చొని 7 మార్లు తుమ్మి ఉన్నాడు. ఎన్ని మార్లు అండి? 7 మార్లు హచ హచ అని ఆ 7 మార్లు తుమ్మిన తర్వాత ప్రభువు సెలవిచ్చిన మాట, ఈ కుమారుడికి ఏది ఎంత మాత్రము కాదు. ఆ తల్లి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభువును మహిమపరచు. ఈ గనురాలు పరిచయం చేసే విషయంలో కావచ్చు, ప్రార్థించే విషయంలో కావచ్చు, ఏ విషయములైనా కావచ్చు, త్వరపడి అక్కడ చూడాలి. విశ్వాసం చూడండి. ద లెవెల్ ఆఫ్ ఫెయిత్ వీ హ్యావ్ టు సీ ఇట్. ఆ తల్లి యొక్క విశ్వాసం మనం చూడాలి. ప్రవక్త యొక్క గదిలోకి వెళ్ళిపోయింది. ఆ మంచం మీద తన కుమారుడు పొరుండబెట్టింది. అక్కడే పెట్టి తన యజమానుడు కూడా కింద ఉన్నాడు. ఆ పని వాళ్ళని తీసుకున్న, ఆ గాడును తీసుకున్న ప్రవక్త డైరెక్ట్గా కరిమేల పర్వతానికి వెళ్ళిపోయాడు. ప్రవక్త చూచి ఉన్నాడు, దేవుడు మాట్లాడి ఉన్నాడు, వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, కార్యించాడు. నా ప్రియ సహోదరి సోదరుడా, ప్రార్థించేటప్పుడు నువ్వు ఏం చేయాలంటే త్వరపడాలి. మీ పక్కన భుజందరికి చెప్పండి, ప్రార్థించేటప్పుడు త్వరపడాలి. ఏమన్నా ఎంతమంది విన్నారు? అమెరికా దేశం ఎంతమంది విన్నారు? అమెరికా దేశం ఎంతమందికి తెలుసు? కొన్ని విన్నారు, చెప్తారా? చేతులు ఎత్తుతారా? యథార్థంగా జరిగిన ఒక మిషనరీ సంగతి మీకు చెప్తారు. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వారిద్దరికి వివాహం అయింది. జాన్ మార్క్, ఈవెన్ మార్క్. జాన్ మార్క్, ఈవెన్ మార్క్ అనే వారు ఇద్దరు ఫ్రెండ్స్. వీరిరువురు కలిసి ఏం చేశారంటే ప్రతిరోజు వారు ఉదయకాలం మొహం కడుక్కోవడం, వారు ఫాస్టింగ్ ఉండి ఒక గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు వచ్చే ఒక న్యూస్ పేపర్ తీసుకునేవారు. ఆ ఎడిషన్స్లో ఏమేమి వార్తలు ఉన్నాయో, మరణకరమైన వార్తలు ఉన్నాయా, మంచి వార్తలు ఉన్నాయా, శుభవార్తలు ఉన్నాయా, లేదా చెడ్డ వార్తలు ఉన్నాయా, అవన్నీ చూస్తూ గమనిస్తూ ఉండేవారు. ఆ యొక్క దేశంలో ఏదైతే కొరత ఉండేదో వారిద్దరూ కలిసి ఆ యొక్క దేశం గురించి ప్రార్థించేవారు, లేకపోతే ఆ పరిస్థితుల గురించి ప్రార్థించేవారు. ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండగా దేవుడు వారికి హృదయంలో ఒక ప్రేరేపణ పెట్టి ఉన్నాడు. ఏంటంటే ఆ ప్రేరేపణ, ఈవెన్ మార్క్కి దేవుడు ఒక ప్రేరేపణ పెట్టి ఉన్నాడు. ఈవెన్ మార్క్ ఏమైనా ప్రేరేపణ పెట్టాడంటే మరణించే వారు తిరిగి లేపబడాలని ఒక ప్రేరేపణ దేవుడు పెట్టాడు. ఇదే రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం చదువుతూ ఉండగా ఈ చిన్న వాటి గురించి అతను ఆ వాక్యం చదువుతూ ఉండగా, అయ్యా నాకు ఈ అభిషేకం ఇచ్చేది నీ చిత్తమైతే అనేక మంది ప్రజలు నేను నెరగిన వారు ఈ యొక్క అమెరికా ప్రాంతంలో ఉన్నారు. పేరుకు క్రైస్తవులుగా చెప్పబడుతున్నారు, పిలువబడుతున్నారు, కానీ వారిని ఆరాధించలేకపోతున్నారు. వారు చీకటిలోనే ఉన్నారు, మానసిక కట్టుల్లో వారు ఉన్నారు. కాబట్టి వారి విషయంలో ఒక అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించారు. ఒక అభిషేకమును నాలో నువ్వు నింపండి ప్రభు, గొప్ప కార్యములు ప్రజలు నువ్వు చేయండి ప్రభు అని విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక ఈ జాన్ మార్క్ కూడా ప్రభువును నిద్రించి ఉన్నాడు. కానీ ఈవెన్ మార్క్ దేవుడు ఇచ్చిన భారం, ఇతను ఒక రోజు ఏం చేసి ఉన్నాడంటే
వేకువజామున లేచి ఒక సైకిల్ వేసుకొని తనకున్న ఆ స్టేట్లో కావచ్చు ఆ గ్రామంలో వీధి తిరుక్కుంటూ తిరిగాడు. ఎవరన్నా చనిపోయారా నాకు తెలియపరచండి, ఇదిగో ఇది నా ఫోన్ నెంబర్, నాకు ఫోన్ చేయండి, ఎవరన్నా చనిపోతే నాకు చెప్పండి అని ఆ ఈవెన్ మార్క్ ఏం చేశాడంటే ఒక్కొక్కరికి ఆయన అడ్రస్ ఇచ్చుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళాడు, అడుగుతూ వెళ్ళాడు. దొరకలా, ఎవరు చనిపోరు ఆ రోజు. తర్వాత రోజు తిరిగాడు, చనిపోడు. ఇంకా అలా 30 రోజులు తిరిగాడు. ఒక చిన్న కుమార్తె చనిపోయాడు. ఆడుకుంటూ ఆ చిన్న కుమార్తె చనిపోయాడు. విషయం తెలిసి అదే ఈవెన్ మార్క్ వెళ్ళిపోయి అమెరికా ప్రాంతంలో యథార్థంగా జరిగిందని వెళ్ళిపోయి యాస్టీస్గా ఎలీషా ప్రవక్త ఎలా అయితే చేసి ఉన్నాడు అదే విధంగా చిన్న కుమార్తె మీద పడుకొని ప్రార్థన చేసి ఆ చిన్న కుమార్తె లేచి నిలబడి నిజమే మరణమును జయించి పునరుద్ధాన శక్తితో ఆ యొక్క ఈవెన్ మార్క్ నింపబడ్డాడు. అదే అభిషేకం ఆ కుమార్తెలోకి వెళ్ళింది. ఆ కుమార్తె లేచి నిలబడింది. తన తండ్రి భయంకరమైన త్రాగుతులకు తన తండ్రి మార్చబడ్డాడు, రక్షించబడ్డాడు. తన తండ్రి అనేక మంది ప్రజలు స్వార్థను ప్రకటించడం ప్రారంభించాడు. చూడండి, ఒక మరణము ఒక మేల్కొలుపు, ఒక మరణము ఆ కుటుంబ జీవితంలో ఒక మేల్కొలుపును తెస్తుంది, ఒక మేలును తెస్తుంది. అందుకే రోములు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ విధంగా సెలవిస్తారు. ప్రభు చెప్తున్న మాట, దేవుని ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకై జరుగుతారు. అక్కడ తీరని వారు అనుకున్నారు, కానీ ఆ యొక్క ఈవెన్ మార్కు వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థించున్నారు ఆ చనిపోయిన చిన్న కుమార్తె లేచినారు. తన తండ్రి భయంకరమైన వ్యసనపరుడు రక్షించబడ్డాడు, దేవుని వైపు త్రిప్పబడ్డాడు. అనేక మంది ప్రజలు సువార్తను ప్రకటించాడు. అనేక మంది ప్రజలు దేవుడు తన ద్వారా ఆయన పాత్రగా అంగీకరించాడు, తన శిష్యులుగా మార్చుకున్నారు. అనేక మంది ప్రజలు రక్షించబడ్డారు, క్రీస్తును అంగీకరించారు, ఆ శరీరం రక్తంలో కడగబడి ఉన్నారు. ఆ ప్రియ సహోదరుడా, నువ్వు ఎప్పుడైతే నీ సమయంలో నీ బలము నీ ధనము దేవునికి ఇస్తావు. అందుకే ప్రభు సెలవిస్తున్నారు, పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించాలి. నీ మనసు ఆయన వైపు త్రిప్పబడాలి. నీ మనసు ఎప్పుడైతే ఆయన వైపు త్రిప్పబడుతుందో త్వరపడితో ప్రార్థిస్తాం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలండి? త్వరపడి ప్రార్థించాలి. రెండో మాట మనం చూద్దామండి దయచేసి. ఆరాధించుటకు త్వరపడాలి. మొదటి మాట ఏంటండి? రెండో మాట ఆరాధించుటకు త్వరపడాలి. లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి వచనం చదువుదామా. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తమ సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొచ్చి సమాధి యొద్దకు వచ్చి ఓకే ఓకే చాలా. రెండో మాట ఆరాధించుటకు త్వరపడాలి. ఇక్కడ స్త్రీల పేర్లు మనం చూస్తున్నామండి. లూకా సువార్తలో 24వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తున్నాం. అక్కడ ఆ స్త్రీలు ఎలా ఉన్నారంటే త్వరపడ్డారు. వారి ప్రాణాత్మ శరీరమును, వారి ప్రాణాత్మ దేహమును ప్రభువుని ఆరాధించుటకు వారు సిద్ధపరుచుకున్నారు. కనపరుచుటకు వారి ప్రాణాత్మ శరీరమును దేవుని యొక్క చూపించుకున్నట్టుకు సిద్ధపరచబడిన సుగంధ ద్రవ్యములు తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? పునరుద్ధాన దినమున రేయి మొదటి జామున ఆ సమాధి యొద్దకు వెళ్ళారు. కానీ ఆ సమాధిలో ప్రభు ఉన్నాడా? ఆయన చెప్పినట్టే తిరిగి లేచి ఉన్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదు, దేవుని దూతలు. దేవుని దూతలు చెప్తున్నారు, అమ్మా మీరు వెదురుచున్న దేవుడు, ఇంకా మనం చూస్తున్నాం 9వ వచనం మనం చూస్తున్నాం, పాపాత్ములైన ఈ జనులు యేసు క్రీస్తు ప్రభు వారిని సిలువ వేసి ఉన్నారు. ఆయన చెప్పినట్టు మరణమును జయించి పునరుద్ధానుడుగా తిరిగి లేచి ఉన్నాడు. అవును, పాపాత్ములైన మన కోసం యేసు క్రీస్తు ప్రభు వారు మరణించి ఉన్నారు. ఎందుకు ఈ పాపాత్ముడు దేవుని ఆరాధించాలంటే, ఎందుకు ఈ పాపాత్ముడి ప్రాణాత్మ శరీరం దేవుని ఎదురు చూపించాలంటే, ఈ శరీరము, ఈ దేహము, ఈ ఆత్మ ఆయన కలగ చేసి ఉన్నారు. దీనిలో ఉన్న మలినము, అపవిత్ర, దీంట్లో ఉన్న ప్రతి ఒక్క కల్మషము, దీంట్లో ఉన్న ప్రతి ఒక్క పాప శాప రుగ్మతులు అవన్నీ మనలో నుంచి తీసివేసేది ఆయనే. కాబట్టి మనం ఎవరి ఎదురు నిలబడాలి?
ఆయన యొద్ద నిలబడాలి, కనపరుచుకోవాలి, చూపించుకోవాలి. మొదటి జామున ఈ తల్లులు ఏం చేశారంటే సుగంధ ద్రవ్యంలో తీసుకొని దేవుని యొద్దకు వెళ్ళారు. కాబట్టి ఆదివారం దేని గుర్తుంటే పునరుద్ధాన శక్తికి, పునరుద్ధాన దినములకు గుర్తుగా ఉంది. కాబట్టి ఆదివారము ఆరాధనకు గుర్తుగా ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నా ప్రియ సంగమ, ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న మాట, ఆరాధించే విషయంలో త్వరపడాలి. ఆరాధన కన్నా ముందు నేను మందిరంకు వెళ్ళిపోవాలి. కార్యం అనగా సేవకుడు చెప్పి ఉన్నాడు, 9 అంటే 9 కల్లా ఉండాలి, 9:30 అంటే 9:30 కల్లా ఉండాలి, ఈవినింగ్ 7 అంటే 7 కల్లా ఉండాలి. నీ ప్రార్థించే విషయంలో త్వరపడాలి, ఆరాధించే విషయంలో నువ్వు త్వరపడాలి. నువ్వు నీ గృహంలో ఉండి త్వరపడాలి. ఆరాధన జరుగుతుంది గబగబ వెళ్ళిపోవాలని నువ్వు ఖరాబీగా నువ్వు వచ్చేస్తే ఎలా కాదండి. కానీ ఆ స్త్రీలను మనం చూద్దాం. లూకాసు సువార్త 24వ అధ్యాయంలో మనం చూసిన ఎడల, మత్తయి సువార్త చివరి అధ్యాయంలో కూడా మనం చూసిన ఎడల, మార్కు సువార్తలో కూడా మనం 16వ అధ్యాయాలు మనం చూసిన ఎడల, అక్కడ ఆ స్త్రీల గురించి ఆ యొక్క శిష్యులు చెప్తున్న సాక్ష్యము. వారు త్వరపడ్డారు దేవుణ్ణి ఆరాధించుటకు. శిష్యులు త్వరపడలా. శిష్యులు దేవునితో పాటు సహవాసం చేసి ఉన్నారు. యేసుక్రీస్తు పాటు 3.5 సంవత్సరాలు చేశారండి. 3 సంవత్సరాల 4 నెలల పాటు ప్రభుతో సహవాసం చేసిన వారు ఆదివారం తెల్లవారుజామున ఆయన ఆరాధించుటకు, ఈ ప్రాణాత్మ శరీరం ఆయన ఎదురు చూపించుకుంటూ పలకరించుటకు కావచ్చు ఒక్కరు రాల. కానీ ఎవరు వచ్చారు? స్త్రీలు వచ్చారు. సిద్ధపరచబడిన వారు, స్థిరపరచబడిన వారు మనం చూస్తాం. వారి గుణలక్షణం మనం చూద్దాం. వారు త్వరపడి అక్కడ వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు ప్రభు ఇక్కడ ఉన్నాడు. మందిరం ఆలయం ఓపెన్ చేయకముందు మనం వచ్చారు, ఆరాధించింది. ఇది నిజమైన ఆరాధన. మీకు ఒక మాట చెప్పాలి, అన్ని జనులు రక్షించబడితే వారి భక్తి ఎలా ఉంటుందో తెలుసా? మనం ప్రభువుని ఆరాధించే విషయంలో కావచ్చు, టైం అంటే టైం మెయింటైన్ చేస్తాం. మన పుట్టుకు క్రైస్తవులు కావచ్చు, గుడ్డితనంలోనే ఉంటున్నాం, రోగవారిగా ఉంటున్నాం, చెవిటి వారిగా ఉంటున్నాం. అనగా ఆయన గురించి విన్న మాటను, చూచిన వాటిని, అద్భుత ఆశ్చర్య కార్యములు, ఆయన వాక్యమును మనం ఇతరులకు వచ్చలేకపోతాం. అందుకే గుడ్డివారిగా, మోగవారిగా, గుడ్డివారిగా ఉన్నారని ప్రభు సెలవిస్తారు. త్వరపడాలండి, ఆరాధించే విషయంలో త్వరపడాలి. నువ్వు ఆరాధించేటప్పుడు నీలో ఉన్న అపవిత్రాత్మ పోతుంది. నువ్వు ఆరాధించేటప్పుడు నీలో ఉన్న గర్వం పోతుంది. నువ్వు ఆరాధించేటప్పుడు నీలో ఉన్న కోపం అనేది, ఆ ముళ్ళు పోతుంది. నువ్వు ఆరాధించేటప్పుడు నీలో ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పోతుంది. ఇంకా మనం చూసిన యెడల యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం మనం చదువుదామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీతో ఈ మాట అంటాడు. ఏమని చెప్తున్నాడు చూద్దాం ఒకసారి. అయితే యథార్థముగా ఆరాధించువారు చెప్పాలి, మనందరం కలిసి ఏక స్వరంతో చెప్పాలి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎవరిని ఆరాధించాలి? నిన్ను సృజించిన నీ తండ్రిని ఆరాధించాలి. నిన్ను కన్న నీ తండ్రిని నువ్వు ఆరాధించాలి. కన్న తండ్రి అంటే లోక సంబంధమైన తండ్రులు కాదండి, నీకు ఈ జీవం ఇచ్చిన తండ్రి. ఆయన పోలికలో నేను చేసిన ఆ తండ్రిని నువ్వేం చేయాలని ఆరాధించాలి. ఈ మాట ఎవరితో చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో చెప్తున్నారు. అమ్మా, ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించాలి. అయ్యా, మేము దేవుని మందిరంలో ఆరాధించాలంటే ప్రభు చెప్తున్న మాట అమ్మా అని సంబోధించి మాట్లాడారు. అమ్మా, ఒకానొక దినమున ఆ మందిరం కూలిపోతుంది. ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించాలి, హృదయపూర్వముగా ఆరాధించాలి. అందుకే ఆరాధించేసరికి కొంతమంది చప్పట్లు ఆడబడుతున్నారు. ఇంకో మాట చెప్పిన డాక్టర్స్ ఏమని చెప్తున్నారు, ఈరోజు మీకున్న అన్హ్యాపీనెస్ కావచ్చు, షుగర్, బీపీ, థైరాయిడ్ ఆ సమస్యలుగా ఉన్నవారు వేకుజాము లేచి వారు జాగింగ్ వెళ్తూ ఉంటారు ఆ పార్కుల్లో. ఆ డాక్టర్స్ కూడా వారు జాగింగ్ వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్స్ కావచ్చు, ఆ పేషెంట్స్ ఏమని చెప్తారో తెలుసా? వాడు లాఫింగ్ యాక్ట్ చెప్తారు. అనగా నవ్వాలి పని. నవ్వు రాకపోయినా కానీ కొంతమంది ఏం చేస్తారు, నవ్వుతారు.
కానీ ఆ టైంలో ఏం చేయాలంటే నవ్వాలి ఒక అరగంట వరకు. ఇంకా వారికి ఏం చెప్తారంటే చప్పట్లు కొట్టిస్తారు. మీకు లైలా కాలేజీలో ఆడిటోరియం ఉంటుంది, ఎందుకంటే నేను అక్కడే చదివాను 5 years. అక్కడ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద విఐపి, పెద్ద పెద్ద ఎన్ఆర్ఐస్, పెద్ద పెద్ద వారు ఏం చేస్తారంటే ఆ గ్రౌండ్కి డబ్బులు చెల్లించి, అనగా ప్రతి నెల వారు విఐపి పాస్ తీసుకుని ధనం కట్టుకుంటారు. వారు వాకింగ్ చేస్తారు ఆ గ్రౌండ్. అక్కడికి వచ్చి వారి పని ఏంటో తెలుసా? మేము ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం, ఎక్కువ జాము కాబట్టి మేము అక్కడ కూర్చొని గ్యాలరీలో కూర్చొని వారు ఒకే పని నవ్వుతూ ఉంటారు. ఇంకో పని గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ నడుస్తారు. ఎందుకు చప్పట్లు కొడుతున్నారు చెప్పండి? ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? వారి ఆరోగ్యం వారు కాపాడుకోవడం కోసం ఏం కొట్టుకుంటున్నారు? చప్పట్లు కొట్టుకుంటున్నాడు. కానీ ఇక్కడ మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసిన యెడల ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. చప్పట్లు కొట్టాలంటే నీకు ఇచ్చిన చేతులు దేనికంటే నీ యొక్క అవసరాలు తీర్చుకుంటారు కాదు. చప్పట్లు ఇచ్చినందుకు వందనాలు ప్రభువుని గట్టిగా ఆయన కొట్టాలి. నువ్వు ఎప్పుడైతే చప్పట్లు కొడతావో దాని శక్తితో నీ చేతులు నింపబడును గాక. నీ చేతులు బ్లెస్ అవ్వాలంటే, నీ చేతులు ఆశీర్వదించబడాలంటే, నీ చేతులు ఇతరులకు ఇవ్వాలంటే నువ్వు కొట్టు గట్టిగా. ఎవరి ఎదురు కొట్టాలి? నిన్ను సృజించిన దేవుని ఎదురు ఆ మందిరంలో పునరుద్ధాన శక్తితో నువ్వు నింపబడి నువ్వు ఆరాధించు. నువ్వు ఎప్పుడైతే ఆ పాటతో పాటు నువ్వు పాడుతూ ఉంటావో, చప్పట్లు గట్టిగా కొడతావో, ఆ శక్తి నీలో పుట్టింపబడును గాక. ఆ శక్తి నీలో ధ్వజము పుట్టును గాక. ఆ శక్తి నీలో పురుకొలుపును గాక. ఆ శక్తితో నింపబడుచుండగా ఉన్నతమైన కార్యములు చేయటకు దేవుడిని త్వరపెట్టించును గాక. ఆరాధించాలండి. ఆరాధించేవారు ఎలా ఉండాలి తెలుసా? వెర్రివారు వలె ఉండాలి. దావీదు భక్తుడు ఎలా చేశాడు ఆరాధన? గుడ్డలు చింపేసుకుని, బట్టలు చింపేసుకుని, ఇంకా మనం పచ్చి మాటలు చెప్పాలంటే ఆ వస్త్రములన్నీ చింపేసుకొని వస్త్రహీనుడై ఆరాధిస్తూ నాట్యం ఆడుతూ ఉన్నాడు. ఎందుకని? యజమానురాలు మీకా ఏమంది? అపహాస్యం చేశాడు. ఒకసారి మీ పక్కన రోజులు చెప్పండి, అపహాస్యం చేశాడు. ఎవరు చేసింది? సొంత యజమానురాలు మీకాలు చేసింది. నీ అనుకునే వాళ్ళే చేస్తారు. బహుశా నీ పక్కన ఉన్నవారే చూసావా, అన్నా చూసావా, చూసావా ఆరాధించినప్పుడు చూసావా ఒక్కడే కాస్తారా వాళ్ళు ఇలా ఉన్నారే. ఓకే, ప్రభు చెప్తున్న మాట, ఎవరిని చూసి మీరు పట్టించుకోకూడదు. ఆయన ఆరాధించు వారు ఎలా ఆరాధించాలి? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆరాధించాలి. ఒకవేళ నీ చేతులు లేకపోతే కొట్ట మాకు తప్పులేదు. చేతులు ఉన్నాయి అనుకుని కొట్టండి, గట్టిగా కొట్టాలి. నువ్వు గట్టిగా కొట్టినప్పుడు నీలో ఆ శక్తి నింపబడుతుంది. ఆమేన్. నువ్వు గట్టిగా కొట్టినప్పుడు ఆ బలమైన శక్తి నిన్ను కమ్మును గాక. ఆరాధిస్తూ ఉండగా నీలో ఉన్న ఏదైతే రోగము, నీలో ఉన్న ఏ వ్యాధి అయితే ఉందో, నీలో ఏదైతే సమస్య నిన్ను పీడిస్తుందో ప్రతి ఒక్కటి నువ్వు కొడుచు ఉండగా విజయ ధ్వనితో నా ప్రభువు నిన్ను నింపును గాక. నువ్వు ఆరాధిస్తుండగా ఆ యొక్క శక్తి నీలో నుంచి బయటకు పోవును గాక. ఆరాధనలో శక్తి ఉందండి. మనము మన కాలం ముగించుకొని తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు పరలోక రాజ్యంలో ఏముంటుందో తెలుసా? ఆరాధన మాత్రమే ఉంటుంది. ఇక్కడే మీరు వాక్యం లేదు, ఇక్కడే వాక్యం. పరమందు వాక్యం ఉండదు, పరమందు ప్రార్థన ఉండదు, విజ్ఞాపన ప్రార్థన ఉండదు. మన సంఘంలో యవనస్తులు ఉన్నారమ్మా, వారికి రక్షణ లేదు, ప్రార్థన చేయాలన్న అక్కడ ఉండదు. ఇక్కడే ఉండింది. ఎక్కడ ఉండింది? ఇక్కడే. హోలీ స్పిరిట్ ఆఫ్ మాస్టర్ చెప్పండి. పక్కన పొందండి. పరిశుద్ధాత్మదేవుడు మనకు టీచర్ గా ఉన్నాడు. మనం ఆయన స్టూడెంట్స్. ఆమేన్, ఆమేన్. ఓకే, మీ పక్కన పొందని చెప్పండి. నా యేసునామమున ఆరాధించే విషయంలో త్వరపడాలి. పరలోక రాజ్యములో ఆరాధనే ఉంటుంది. ఆమేన్. ఓకే, ఆరాధించేటప్పుడు ఏం చేయాలి? పూర్ణ హృదయంతో, అనగా ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? పక్కన వరకు కాదు, ఎక్కడికి వెళ్ళిపోవాలి? కళ్ళు గట్టిగా మూసుకోవాలి. కళ్ళు ఎందుకు మూసుకోవాలో తెలుసా? పర సంబంధమైన దర్శనాలు దేవుడు ఇస్తాడు. నీకు దర్శనం ఇస్తాడు. ఆరాధించినప్పుడు కళ్ళు మూసుకోవాలండి. నీ మనోనేత్రం తెరవబడాలంటే ఎప్పుడు నువ్వు ఆరాధించినప్పుడు నీ మనోనేత్రం తెరవబడింది. మరుగైన మర్మాలను నువ్వు చూడగలవు, మరుగైన సంగతులు నువ్వు వినగలవు. ఆరాధించాలి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో. ఎప్పుడైతే నువ్వు ఆయన ఆరాధిస్తావో
చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడతా నేను సంచుకోకూడదు. సేవకున్నా ఎందుకు కూడా నేను కూడా ఇక్కడ చప్పట్లు కొడుతున్నా. కొట్టాలి. ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాదిరికరంగానే ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ అతని శిష్యులకి. అందుకే శిష్యులు కూడా ఉన్నతమైన కార్యము చేయగలిగారు. ఆయన ఆత్మను అంగీకరించాలి. అంగీకరించినప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో మనం నింపి ఉన్నతమైన కార్యములు చేయడం ప్రభు తన ఆత్మ మనలో పుడుకొలుగును గాక. మూడో మాట మనం చూద్దాం. ప్రచురించుటకు త్వరపడాలి. మొదటి మాట ఏంటండి? చెప్పాలి. అందరూ ఇశ్రాయేలు ప్రజల వారు ఏక స్వరంలో చెప్పాలి. వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయినట్టు ప్రభు ఇలాంటి వారు చెప్పారు. గుడ్డివారు మోగవారు. మన గుడ్డివారుగా మోగవారుగా గుడ్డివారు ఉండకూడదండి. విన్న వాటిని, కన్న వాటిని గురించి మనం ఏం చేయాలి? ప్రచురణ చేయాలి. మూడో మాట ప్రచురించాలి. చెప్పాలి. మీ పక్కన ప్రచురించాలి. ప్రచురించుటకు త్వరపడాలి లేదా సాక్షించుటకు త్వరపడాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం గురించి ఆ యొక్క స్త్రీల గురించి చెప్పిన తర్వాత ఆ యొక్క స్త్రీలు ఏం చేసి ఉన్నారంటే 28వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువుతాం. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్దకు త్వరగా వెళ్ళి ఎందుకు వెళ్తున్నారండి? త్వరగా ఎందుకు వెళ్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రచురించుటకు. మీ పక్క వారి భుజంతో చెప్పాలి. ప్రచురించాలి లేదా సాక్ష్యం ఇచ్చాలి. ఓకే, ప్రచురించడం వల్ల సాక్ష్యం ఇవ్వడం వల్ల సిమిలర్ వర్డ్స్. సాక్ష్యం ఇవ్వాలి. ఈ స్త్రీలు సుగంధ ద్రవ్యములు తీసుకొని సిద్ధపరిచి ఆరాధించి మరలా తిరిగి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ 8 నుంచి 10 వచనంలో చూస్తున్నాం. ఆ యొక్క బిడ్డలకు చెప్తున్న మాట, ఆ కుమార్తెలకు చెబుతున్న మాట, ఆ తల్లులకు చెబుతున్న మాట, మీకు శుభము కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే ఆయన గురించి ప్రచురం చేస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆయన గురించి సాక్ష్యం ఇస్తావో, నీ జీవితంలో శుభములు కలుగును గాక. కొంతమంది ఏం చేస్తున్నారంటే, మిషనరీస్ కావచ్చు, దేవుని భారం కలిగిన వారు ఏం చేస్తారంటే సెంటర్లో కావచ్చు, లేకపోతే సిటీస్లో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, అనేక మంది ప్రజలు పోగుకూడే స్థలంలో ఏం చేస్తారంటే కలపత్రికలు ఏం చేస్తారండి? పంచుతున్నారు. ఎందుకు పంచుతున్నారు? విన్న వాటిని చెప్పాలి. మీ చెవులు వైపు చూపించాలి. మీ చేతులు విన్న వాటిని, కన్న వాటిని, మాట్లాడిన వాటిని గురించి అవన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి వాటిని కలపత్రంలో రాసి దాన్ని ఏం చేస్తున్నారండి? ఇతరులకు పంచుతున్నారు. ప్రచురణ చేస్తున్నారు. ఇదే ప్రచురణ ఎవరు చేశారంటే భక్తుడైన యోహాను ఇతని గురించి ఆ యొక్క అపోస్తులు సాక్ష్యం ఇస్తున్నారు. అపోస్తులు ఎవరంటే యేసుక్రీస్తు వారి శిష్యులేనండి. ఆ శిష్యులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, అయ్యా ఇతను పరలోక రాజ్యము అనగా ఆ శ్రేష్టమైన దివ్య నగరంలోకి, ఆ పరిశుద్ధమైన నగరంలోకి వెళ్ళి ఉన్నాడు. కన్న వాటిని, విన్న వాటిని, తాకిన వాటిని గురించి ఇతను సాక్ష్యం ఇస్తున్నాడు. రాత్రి కాలం మనం చెప్పుకున్నాం. ఇతను సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి సాక్ష్యం తెచ్చండి. మీరు అంగీకరించండి. మీరు సాక్ష్యం ఇవ్వండి. ఇతరేదైతే సాక్ష్యం ఇస్తున్నాడో ఇతని గురించి విన్న వాటిని గురించి మీరు కూడా మీ మందిరంలో మీరు సాక్ష్యం. ఈరోజు చాలా మంది వారికి ఆస్తి అంతస్తులు ఉండొచ్చాడు. వారు ఎందుకు దేవుడు బైబిల్స్ పంచిపెడుతున్నారు? కొత్త నిబంధన పంచిపెడుతున్నారు, లేదా పాత నిబంధన, కొత్త నిబంధన బైబిల్స్ ఎందుకు పంచిపెడుతున్నారు? ఆ కలపత్రికలు ఎందుకు పంచిపెడుతున్నారు? లేకపోతే ఆ మ్యాగజైన్స్ ఎందుకు వారు పంచిపెడుతున్నారంటే వాడు పని లేక కాదు. దేవుని సువార్త అనే భారం, ఆ సిలువ అనే కాడిని వారు మోసుకున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క భిన్నమైన అభిషేకం దేవుడు ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిషేకం ఇస్తాడు. అదేవిధంగా సమరయ స్త్రీ కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. సమరయ స్త్రీ గురించి మీకు తెలుసు. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. మాట్లాడిన తర్వాత నిజంగా ఇతను యేసు ప్రవక్తను ఫస్ట్ గ్రహించింది. తర్వాత ఇతను యేసు అని గ్రహించింది. యేసు గురించి విన్న మాటలు అంతా వెళ్ళి ఆ సమరయలో ఉన్న, పట్టణంలో ఉన్న, గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చాలా చెప్పింది. ఎలా చెప్పింది అని చెప్పిందా? నోటుతో చెప్పింది. దేవుడిచ్చిన నోరు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు స్వార్థ చేసినప్పుడని టెలిఫోన్స్, ఇలా మైక్రోఫోన్స్ ఉన్నాయా? లేదు. కానీ 5,000 మంది ప్రజలకు ఎలా చెప్పగలిగాడు? ద అనాయింటింగ్,
అనగా పునరుద్ధాన శక్తి ఆయనలో నింపబడింది. ఆయన వేకుజామున రేయి మొదల జామున ప్రార్థిస్తూ ఉండేవాడు, త్వరపడుతూ ప్రార్థించేవాడు, త్వరపడుతూ ఆరాధించేవాడు, త్వరపడుచు ఆయన సాక్ష్యం ఇతరులు పంచాలని ఆ 5,000 మంది ప్రజలు ఆ కొండ మీదకి వచ్చినప్పుడు ఆయన మైక్రోఫోన్స్ వల్ల ఆయన ఆ శబ్దము ఆ నోటి నుంచి వచ్చాక మాట 5,000 మంది ప్రజలు వినగలిగారు. ఎలా వినగలిగారు? శ్రద్ధ అనేది వారు చూపించారు. నువ్వు శ్రద్ధ చూపించుకోండి. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు? అక్కడ వారి పనులు వారు నిమగ్నం అయిపోయారు. నేను చెప్పేది వాళ్ళకి అర్థమైందా? శ్రద్ధ నిలపాలి. ఇప్పుడు కొంతమంది శ్రద్ధ నిలుపుతున్నారు, చెప్పే మాట మీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? అదేవిధంగా 5,000 మంది ప్రజలు యేసు క్రీస్తు వారు వైపు శ్రద్ధ నిలిపారు. ఆయన ఒకే ఒక మాట చెబుతూ ఉండగా వారిలో శ్రద్ధ కాస్త ఇంకేమైపోయిందంటే మహాశ్రద్ధ అయిపోయింది. ఆ ఒక్కొక్క మాట వారు హృదయంలోకి మోసుకున్నారు. ఆ వాక్యంలో వారు విన్న వాటిని ఇతరులకు వెళ్ళి చెప్పారు. అక్కడ అద్భుత ఆశ్చర్యకార్యములు ప్రభు చేశాడు. 5 రొట్టెలు 2 చేపల విషయం 5,000 మంది ప్రజల పైకి పంచిపెట్టిన ఆ సందర్భం తీసుకొని ఎవరు చెప్పారంటే దేశ విదేశాల్లో ఈ నోరు ఏం చెప్పిందంటే ప్రచురం చేసింది. కొంతమంది చెప్తారండి, ఇదిగో చెట్టు అక్కడ వచ్చిందనుకోండి, దానికి పువ్వు రాకపోయినా పువ్వు వచ్చిందంట, కాయ రాకపోయినా కాయ వచ్చేసిందంట, అది పండిపోయిందని చెప్తారు. ఇది ఎక్కువగా ఎక్కడ జరిగిద్దంటే పల్లెటూరులోనే మాత్రమే జరిగిద్ది అనుకుంటా. అవునా కాదా? పల్లెటూరులోనే కాదు, ఎక్కడైనా ఇదే గోల. నిజమేనండి. అక్కడ జరగబోయింది ఒకటే, జరిగింది ఒకటే. ఇది కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి? ప్రచురం చేయాలి. క్రీస్తును గురించి విన్న మాటను నువ్వు ప్రచురం చేయాలి. యేసును నిన్ను ఎలా స్వస్థపరిచాడు, యేసు నీ కుటుంబానికి ఎలా క్షేమం తెచ్చాడు, యేసు నీకు ఏ విధంగా అయితే మేలులు చేశాడో ఆ మాటను నువ్వు ఏం చేయాలంటే ప్రచురం చేయాలి. సమరేశ్వరి ఏం చేసిందంటే అక్కడున్న ఆ గ్రామంలోకి వెళ్ళి అక్క 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 యేసు నాతో మాట్లాడాడు, ఇదిగో నన్ను నీళ్లు అడిగాడు, కానీ ఆయన నాకు చెప్పిన మాట నేను ఇచ్చి నీళ్ళు నీకు అది ఎందుకు తప్పిగలవు? ఆయన పరమ తండ్రి. ఆ నీరు అనగా ఆ మాటను ఎప్పుడైతే నువ్వు పలుకుచూ ఉంటావో దప్పిక నీలో ఉండదు. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరా, ఆయన గురించి మనం ప్రచురణ చేయాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యేసు క్రీస్తు ప్రభు వారు త్వరపడ్డారు, తన శిష్యులను త్వరపెట్టారు. ఆ శిష్యులు ఏమని చెప్తున్నారంటే, అయ్యా మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము, మేము పునరుద్ధారుడైన క్రీస్తును ప్రకటించున్నాము. ఆయన చెప్పినట్టుగానే మరణమును జయించి పునరుద్ధారుడుగా తిరిగి లేచి ఉన్నాడు. ఆయన గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం. ఆ సాక్ష్యం చెప్పేవారికి ప్రతిఫలము దేవుడు ఇస్తున్నాడు. ఏంటో తెలుసది? మీకు శుభములు కలుగును గాక. అంటే సొంతం చెప్పాలి. చదవడం ఎంతో నుంచి 9-10 వచ్చిన ఎవరిని ఎదుర్కొన్నారని? ఎవరిని ఎదుర్కొన్నారు? ఆ స్త్రీలను, ఆ శిష్యులను, ఆ గుంపును. నువ్వు విశ్వాసమా? విశ్వాస గుంపుని. నువ్వు సేవకుడువా? సేవకురాలువా? నువ్వు ఒక గుంపు. మీరు భక్తులా? మీరు ఒక గుంపు. మీరేం చేయాలి? ఆయన గురించి ఆ వార్తను మీరు చెప్తూ ఉండగా మీకేం కలుగుతుంది? శుభము కలుగుతుంది. ఆమేన్. మీకు నష్టము కాదు. మీరు అనుకుంటా నాకు నష్టం అనుకుంటే నష్టమే జరిగింది. నువ్వు ఏమి విత్తావో ఆ పంటను నువ్వు వస్తావు. అక్కడ ప్రభు చెప్తున్న మాట, నిత్యముగా నీకు శుభము కలుగును గాక. ఓకే, యోహాను గారి గురించి కూడా మనం విన్నాం. కన్న వాటిని విన్న వాటి గురించి ఆయన సాక్ష్యం ఇచ్చి ఉంటారు. దయచేసి 4వ మాట చదువుతాం. మొదటి మాట ఏంటండి? త్వరగా చెప్పాలి. మొదటి మాట మన అంశం ఏంటండి? త్వరపడాలి. గట్టిగా చెప్పాలి, త్వరపడాలి. ఓకే, మొదటి మాట చెప్పాలి. రెండవది, మూడవది, ఓకే, 4వ మాట పరిచర్యకు. అన్ని మాటలు బాగుంది, మాట బాగాలేదు. చూద్దాం ఒకసారి. చివరి మాట పరిచర్యకు త్వరపడాలి. ఆది కాండము 3
24వ అధ్యాయము 12 నుండి 56 వచనాల వరకు మనం చదువుకుందాం. దయచేసి చదువుతానికి టైం లేదు. దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి మరొక సహాయం నాకు కావాలి. 4వ మాట, మొదటి మాట ఏంటండి? కమాన్, ఇజ్రాయేల్ ప్రజల వల్ల ఏకస్వరంలో చెప్పాలి. ఒక మాట, ప్రార్థించుటకు త్వరపడాలి. రెండోది, ఆరాధించుటకు త్వరపడాలి. మూడవది, ప్రచురపరచుటకు త్వరపడాలి. నాలుగవది, పరిచర్య చేయుటకు త్వరపడాలి. ఓకే, అబ్రహాం చెప్తారు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నాకు చాలిన దేవుడు. ఆ దేవుడు పరిచయం చేయమని 4వ మాట చెప్తున్నాడు. ఎవరు ఎలా చేశారు, చేసిన వారికి ప్రతిఫలం ఏమిటో ఒకసారి చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. 4వ మాట, పరిచయం చేయటకు త్వరపడాలి. అబ్రహాం ఏకైక కుమారుడు ఎవరండి? ఇస్సాకు. వృద్ధాప్యంలో ఉన్నారు. ఎవరు? అబ్రహాం గారు వృద్ధాప్యంలో ఉన్నారు. ఉన్నప్పుడు యజమానుడు ఒక మాట మాట్లాడు, చనిపోకుండా ఇక్కడ ఉన్నవారు వద్దు, నా రక్త సంబంధుల బంధుమిత్రులు మాత్రమే నా కుమారుడికి యజమానురాలుగా రావాలి అని యజమానుడికి చెప్పింది. సారా తన యజమానుడితో చెప్పింది. అదే విధముగా అక్కడ మనం చూసిన యెడల తన అబ్రహాం తన ఇంట్లో ఉన్న పెద్ద దాసుని పిలిచి, ఎవరు పిలిచాడండి? పెద్ద దాసుని. అనగా అబ్రహాం చాలా ఆస్తిపరుడు. అవునా కాదండి? చెప్పాలి. అబ్రహాం చాలా ఆస్తిపరుడు. అబ్రహాంను దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత అబ్రహాం కింద పనివారు ఉన్నారు. ఆ పనివారిలో పెద్ద దాసిని పిలిపించి ఏమని చెప్పారంటయ్యా, ఇది నా కుమారుడికి చెప్పాలి. నా కుమారుడికి ఎవరు కావాలి? భార్య కావాలి. ఎలాంటి భార్య కావాలంటే గుణలక్షణంలో చెప్తూ మొదటగా ఏం చేశారంటే తన పెద్ద దాసుని పిలిపించి అబ్రహాం ఎదుట మోకరించి తన చెయ్య ఎక్కడ పెట్టించుకుంటే తొడ కింద పెట్టించుకున్నాడు. చూడాలి, తొడ కింద పెట్టించుకున్నాడు. ఎందుకు పెట్టించుకున్నాడో తెలుసా? ఇది నా చదువు నాకు ఆశ్చర్యం కలిగించింది. దిస్ ఇస్ కాల్డ్ వన్ కైండ్ ఆఫ్ ఫెయిత్. ఇది ఒక విశ్వాసము. అబ్రహాము కూర్చున్నప్పుడు తన ఇంట్లో ఇల్లంతట్లో నమ్మకమైన వ్యక్తిని పెద్ద దాసుని పిలిపించి, అయ్యా రా అని పిలిచి, ఇదిగో మన ఐసక్కి ఒక భార్య కావాలి, కాబట్టి నువ్వేం చేయాలంటే మొదటిగా నీ కుడి హస్తం తీసి నా యొక్క తొడ కింద పెట్టించుకొని చెప్తున్నాడు. ప్రమాణం చేయించుకుంటున్నాడు. ఏమని? ఇదిగో నేను చెప్పిన మాట నువ్వు చెయ్యాలి. నేను ఈ గుణలక్షణం కలిగిన భార్య ఇస్సాకు దొరకాలి. కాబట్టి చెప్పిన మాట విన్నాడు. యజమానుల దగ్గర, అబ్రహాం దగ్గర ఈ మాట సెలవు తీసుకున్నాడు. చిత్తము అయ్యా అని సెలవు తీసుకొని లేచి అబ్రహాం ఇచ్చిన ఆస్తి, అంతస్తు, బంగారం, వెండి ఎంత తీసుకొని పంపించాడు. ఇతను గాడిదలను, ఒంటెలను, ఇంకా వెండి, బంగారం అంతా తీసుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇతను చెప్పిన పని ఏంటంటే ఒక కుమార్తె నువ్వు, గుణవతి అయిన భార్య నువ్వు ఇస్సాకుకు సిద్ధపరచాలి. వెళ్ళు, ఆ ప్రాంతం వెళ్ళని పంపించాడు. ఇతను వెళ్ళిపోయాడు. ఈ వచ్చిన మనం చూద్దాం ఒకసారి. ఆదికాండం 24వ అధ్యాయం 3వ వచనంలో చూడండి ఒకసారి. 2వ వచనం చదవమ్మా. మొదటి నుంచి 3 వచనాలు చదవండి. మళ్ళా చూద్దాం ఆ మాట. ఓకే, అది ఎన్నో వచ్చిన ఒకసారి చదవండి. 4వ వచనం
మరొకసారి చదువుతారా? ఏకస్వరంతో అందరూ చదవండి మీ బైబిల్స్ తీసి. తొడకంత చేయి పెట్టించుకున్నాడు, పెట్టించుకోలేదా? ఎందుకు పెట్టించు? మీకు ఆశ్చర్యం కలగట్లేదా? కొంతమంది మరణ దినంలో ఉన్నప్పుడు చేతిలో చేయించుకుని ప్రమాణం చేయించుకుంటారు, అవునా కాదు? ఆకాశము ఆయన సింహాసము, భూమి ఆయన. ఓకే, ఈ విధముగా అబ్రహాము తన ఇల్లంలో నమ్మకమైన పెద్ద దాసుని పిలిపించాడు. తొడ కింద చేయి పెట్టించుకున్నాడు. ఈ గుణలక్షణం కలిగిన భార్య కావాలి ఇస్సాకు అని చెప్పాడు. ఒంటెలు ఇచ్చాడు, గాడిదలు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు. చలో, కాన స్త్రీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వద్దు, ఇదిగో నా యజమానురాలు కుటుంబ సభ్యుల దగ్గరికి నువ్వు వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ 12 నుంచి మన 56 వచనంలో సారాంశం మీకు చెప్తున్నానండి. దయచేసి దాంట్లో చదవద్దు, టైం లేదు, ముగింపులోకి వచ్చి. ఓకే, ఈ పెద్ద దాసుడు వెళ్ళి ఉన్నాడండి, ఆ గ్రామంలోకి వెళ్ళి ఉన్నాడు. రెబ్కా ఉన్న గ్రామంలోకి వెళ్ళి ఉన్నాడు. వెళ్ళినప్పుడు ఆ రెబ్కా ఆ నీళ్లు చేదుటకు వచ్చింది. మన పాతకాలంలో బాబు దగ్గర నీళ్లు చేదేమన్నా కాదా? స్విచ్ అయిన నీళ్ళు వచ్చాయా? ఇప్పుడు స్విచ్ అయిన నీళ్ళు వస్తాయి. కానీ ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, చెప్పాలి, ఏం వేసేవారు? ఒక డబ్బా లోన్ వేసేవారు, లేకపోతే చిన్న బిడ్డ దాన్ని కట్టి లోన్ వేసి దాని యొక్క బావిలో మనం గినక్కేసి మనము లాగేవాళ్ళం. అదేవిధంగా బాబు దగ్గరికి వెళ్ళింది రెబ్కా. వెళ్ళి తన కుటుంబంలో నీళ్లు చేతుకొని తీసుకుని వెళ్ళికి వచ్చిందండి. ఆ ప్రాంతం వెళ్ళిన తర్వాత ఆ పెద్ద దాసుడు వచ్చాడు. అమ్మా, కొన్ని నీళ్లు పోస్తావంటే ఏం పోసింది? విషం పోసిందా, నీళ్ళు పోసిందా? నీళ్ళే పోసింది. ఓకే, నీళ్లు పోసినప్పుడు అతను త్రాగినాడు. త్రాగిన తర్వాత ఈ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తావా అతను అడిగాడా? అడగక ముందు ఆమె పోసిందా? చెప్పాలి, మిమ్మల్ని విశ్వాసం అడుగుతున్న క్వశ్చన్. అడిగితే పోసిందా, అడగకోకుండా పోసిందా? చెప్పాలా, వినపడట్లా. కొంతమంది పెదాలు ఎలా అడుగుతున్నారు, నాకు అర్థం కావట్లా. అడగలేదు. కొంతమంది అడిగారు అంటున్నారు. చెప్పండి, ఏమంటున్నా చూడండి. కొంతమంది మేము బయటకు చెబుతున్నా కానీ మా ఇంట్లో చదువుతున్నారా అంటారు. రూల్ నెంబర్ 1, యజమానుడైన అబ్రహాము పెద్ద దాసుని పిలిచి చెప్పాడు, అయ్యా, నువ్వు వెళ్ళినప్పుడు నా దేవుడైన యెహోవా నీకు తోడైండును గాక, నువ్వు వెలుచున్న పనిని నేను నా ప్రభు సఫలపరుచును గాక. ఈ దాసుడు గడగడగడ మునిగిపోతున్నాడు. ఎందుకు? ఎక్కడ పెట్టించున్నాడు ప్రమాణం? తొడ కింద. ఈ తొడ సారాంశం కూడా ఈసారి మనం చెప్పుకుందాం. యాకోబు తొడ పుట్టిన దేవుడికి చేయలేదా? ఓకే, నెక్స్ట్ టైం మాట్లాడుకున్నాం. ఆ తొడ కింద ప్రమాణం చేయించుకున్నాడు. చెప్తూ ఏం చెప్పాడంటే, అయ్యా, నీకు నీళ్లు పోయా. నువ్వు అడగాలి మొదటిగా, నీళ్లు పోయా. నీకు నీళ్లు పోసింది, నెక్స్ట్ నీ ఒంటిలకు కూడా నీళ్లు చేరి అన్నా పోస్తుంది. పోస్తున్న తర్వాత నువ్వు ఏం చేయాలంటే, కాసు ఆ బంగారం ముక్కుడు 6 రంగులు ఉన్నదాన్ని నువ్వు పెట్టాలి. నెక్స్ట్ ఆ గాజులను నువ్వు అడగాలి. తొలిగిన తర్వాత వారి గృహంలోకి నువ్వు వెళ్ళు. అడుగు అన్నప్పుడు ఇవన్నీ అతను ఆమెను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. నీళ్ళు అడిగాడు, నీళ్లు త్రాగాడు, మౌనముగా ఉన్నాడు. ఆ వచనంలో మనం చూడవచ్చు. నీళ్ళు తర్వాత మౌనముగా ఆ పెద్ద దాసులు ఉన్నాడు. అప్పుడు ఆ రెబ్కాని తన హృదయంలో సంబోధించి దేవుడు చెప్పిన మాట, ఆ యొక్క పశువులన్నిటికీ నీళ్లు పోయమని తన ఆత్మ బయలుపరుస్తుంది. వెంటనే చేది ఆ యొక్క ఒంటెలన్నిటికీ నీళ్లు సమకూర్చిన తర్వాత కలిగిన ఆ బహుమానం తీసుకొచ్చాడు. తీసుకుని వెళ్ళి ఉన్నాడు. వెళ్ళిన తర్వాత తన తండ్రి వద్దకు వెళ్ళి జరిగిన సందర్భం అంతా చెప్పిన తర్వాత తన సహోదరుడు లాభాను వచ్చి లోపల తీసుకుని వచ్చి వారికి ఆహారం పెట్టిన తర్వాత, ఇదిగో తన పెద్ద దాసుడైన తనకు దేవుడు అనగా అబ్రహాముకి ఏ దేవుడైతే సెలవిచ్చాడో, అబ్రహాము తన యజమానుడు ఏదైతే ఆ పని ఆ పెద్ద దాసుడు సమకూర్చాడో, ఆ మాటలు ఎవరు చెప్తున్నారంటే లాభానికి, తన తండ్రికి, అదేవిధంగా రెబ్కా తండ్రికి, వారందరికీ కూర్చొని చెప్తున్నాడు. భోజనం తింటూ చెప్తున్న మాట, అయ్యా, ఇదిగో నా దాసుడు పేరు అబ్రహాం. ఆయన చాలా ఆశీర్వదించబడిన వ్యక్తి. ఆయన వృద్ధాప్యంలో ఉన్నాడు. తనకు ఏకైక కుమారుడు ఉన్నాడు. ఆస్తిపరుడు, అంతస్తుపరుడు, బుద్ధివంతుడు, జ్ఞానవంతుడు, దైవభక్తి కలిగిన వాడు. కాబట్టి మీ కుమార్తెని మాకు ఇస్తారా?
నా యజమానుడు చెప్పి ఉన్నాడు, నీ మార్గం అంతా స్నానము చేయబడుతున్నాయి. నా యజమానుడు చెప్పినట్టే నీ కుమార్తె నీకు పోసింది. నా యజమానుడు చెప్పినట్టే నీ కుమార్తె నా ఒంటులకు, నా కలిగిన పశువులకు నీళ్లు చేది పోసినది అని చెప్పినప్పుడు వారందరూ సంతోషించి అక్కడ యజమానుడు ఆ పెద్ద దాసుడు ఏం చేశారంటే సాష్టాంగ నమస్కారం చేశారు. దేవుడు ఏదైనా ఒక పని మన విషయంలో చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఎగిరి గంతులు వేస్తాం. లేకపోతే పక్క వారికి అన్నా దేవుడు నాకు ఒక గొప్ప కార్యం చేశాడని చెప్తా చెప్పాలి. అదే విధముగా అబ్రహాం ఏదైతే మాట, అబ్రహాం ఎవరంటే ఒక ప్రవక్త నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట దేవుడు రూఢిపరిచాడు. కానీ ఇతను భయపడ్డాడు. అక్కడ వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాయా, ఇక్కడ ఇస్సాకు రాకూడదు, రూల్ నెంబర్ 1, ఇస్సాకు వెళ్ళకూడదు, ఆయన స్త్రీనే నువ్వు తీసుకున్నావు. ఏమన్నా ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు చాలా మంది వివాహం చేసుకునేటప్పుడు కట్నాలు తీసుకోవడం లేదా? చెప్పండి అమ్మ, నా ఏడు చూసి తీసుకున్నారా? పురుషుడు ఎత్తున్నారా, స్త్రీ ఎత్తున్నారా? ఎందుకు ఎత్తున్నారు? భారతదేశం కాదు కదా. పరిశుద్ధ గ్రంథంలో ఏమని సెలవిస్తుందో చూద్దాం ఒకసారి. ఈ పెద్ద దోస్తులు ఏం చేశారంటే, అమ్మా మీరు పరిశుద్ధ గ్రంథం ఇంటికెళ్ళి చదవండి అమ్మా, ఇక్కడే చదువుతున్నారు వినండి. ముందు ఆ పెద్ద దాసుడు అబ్రహాం ఏమి ఇచ్చి పంపించారండి? వెండి, బంగారము, ఒంటెలు, గాడిదలు అవన్నీ ఇచ్చి పంపించాడు. కొత్త వస్త్రాలు కూడా ఆ తల్లిదండ్రులకు కూడా, ఆ కుటుంబంలో ఉన్న వారు కూడా ఆ వస్త్రములు తీసుకొని ఆ పెద్ద దాసుడు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. కట్నం ఇచ్చాడా? తీసుకున్నాడా? ఇప్పుడు మన పురుషుడు ఏం చేయాలి? కట్నం తీసుకోవాలా, తీసుకోకూడదా? చెప్పాలి గట్టిగా చెప్పండి, తప్పులేదు. ఏంటయ్య గారు మీరు తీసుకోలేదేంటి మమ్మల్ని అడుగుతున్నారు? నేను చెప్తాను ఎందుకు బలిపేట మీద నేను ఆనందం ఆడకూడదు. మా నాన్నగారు ఆ రోజుల్లో అనగా వారు కలిగిన దాంట్లో బుల్లెట్ బండి ఇవ్వమని చెప్పారు. కానీ వాళ్ళ నాన్నగారు మరణించడం బట్టి 1,50,000 ఇవ్వమని చెప్పారు. కాబట్టి మా అత్తగారు ఎక్కడే ఉన్నారు, ఇంకోటి ప్రార్థన అయిన తర్వాత 1,50,000 ఇచ్చారు. ఆ 1,50,000 అమ్మగారికి చేయించి ఆ మెడలోనే వేసేసారు. కావాలని మీరు తర్వాత అడగండి, నేను అబద్ధం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. అదే కానీ ఇక్కడ మనం చూద్దాం, కట్నం తీసుకోవాలా, తీసుకోకూడదండి? తీసుకోకూడదు. ఎవరైతే ఈ నిబంధనలు అనుసరిస్తారో, ఈ ఆజ్ఞలు అనుసరిస్తారో వారు ఏం చేస్తారంటే, వారి యజమానురాలని మనం ఏం చేయాలంటే కొనుక్కోవాలి. మేము మొన్న ప్రేయర్ మీటింగ్ కానీ ఈస్ట్ ఆఫ్రికా యుగాండా వెళ్ళాం, కంపాలా ప్రాంతం. ఆ కంపాలా స్టేట్లో ఏం జరిగిందంటే, ఆ డ్రైవర్ ట్యాక్సీ అని చెప్తున్నాడు, కదా మీకు మ్యారేజ్ అయిందంటే నా మ్యారేజ్ అవ్వాలి అనుకుంటున్నాం మేము. ఎంత నీ వయసు అంటే 30 సంవత్సరాలు అని చెప్పాడు. బ్రదర్ నీకు మ్యారేజ్ అయిందా అంటే, ఇక్కడ కుర్రోళ్ళలాగా ఉన్నాడు, నాకన్నా సన్నగా ఉన్నాడు. మ్యారేజ్ అయిందని ఇంగ్లీష్ మీద అయ్యింది బ్రదర్. ఎంతమంది అంటే 3 పిల్లలు అంటారు, 2 ఆడపిల్లలు 1 కొడుకు. సరే మీరు కట్నం తీసుకున్నారంటే ఓకే వస్తాయి. ఏం చెప్తున్నావు నువ్వు? అతను నేను అడుగుతా, అతను నన్ను అడుగుతా, నువ్వేం చెప్తున్నావు అన్న అనగా అక్కడ కట్నం తీసుకోరండి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక ఆఫ్రికన్ మ్యాన్ అనుకోండి, అమ్మగారు అనుకోండి, ఆఫ్రికన్ కంట్రీ అనుకున్నాం, తప్పులేదు. నేను ఏం చేయాలంటే అమ్మగారు వివాహం చేసుకోవాలంటే ఆమెకి నేనేమివ్వాలంటే ఆవులు ఇవ్వాలి. ఏమివ్వాలంటే ఆవులు ఇవ్వాలి. ఆవులు ఎంతంటే 60 యుగండా షిల్లింగ్స్ ఆ రేట్ ఉంటుంది, 60,000 ఉంటుంది. 60,000 ఆ యుగండా ఎన్ని ఆవులు ఇస్తే అంత గ్రేట్. ఆ కుటుంబాలందరూ వస్త్రాలు కూడా ఆ కుటుంబంలో నువ్వేం చేయాలంటే ఆతిథ్యం ఇవ్వాలి. ఉదాహరణకి ఈ పెద్ద దాసు ఎలా ఆతిథ్యం మనం ఇచ్చేది, లాభానం కావచ్చు, లాభాన తండ్రికి తల్లికి కావచ్చు, ఆ కుటుంబం కావచ్చు, రకాలు కావచ్చు, వస్త్రములు ఇచ్చి పంపించారు. ఎవరు ఇచ్చి పంపించారు? అబ్రహాం ఇచ్చి పంపించారు. దయచేసి మనం చూద్దాం అలా వచ్చిన. అందుకే శాపం వచ్చి ఆ పలుమానం మీకు చెప్తారు. ఏమన్నమాట అంటే కట్నం తీసుకోవాలి. చదువు ఒకసారి వచ్చిన చదువుతారా? 55
అమ్మ అక్క వచ్చిన చెప్తారా? 53 వచ్చిన చదవడం ఒకసారి. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములు తీసి రెబ్కాకు ఇచ్చాడు. మరియు అతడు విలువ గల వస్తువులను ఇచ్చాడు. నెక్స్ట్ చదవండి. ఓకే. ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని 10 దినములైనను నా యొద్ద ఉండనిమ్ము. ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను కనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి. నా యజమానుని వద్దకు వెలుగులను పెట్టినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని యెహోవాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగినప్పుడు ఆమె వెళ్ళేదేమో అని చెప్పారు. ఓకే, చాలా. ఇక్కడ ఆమె చెప్పిన మాట ఆమె అభిప్రాయం కూడా తల్లిదండ్రులు తెలుస్తుంది. వెళ్తామంటే వెళ్తాను. ఎందుకంటే ఈ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు ఆశీర్వాదం. కాబట్టి దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఎంత పరిచయం చేస్తే నీకు అంత ఆశీర్వాదం. ఇక్కడ ఆ యొక్క మగ్దలైన మరియా వేరొక స్త్రీలు కూడా ఏం చేశారంటే వారు ఆరాధించి ప్రభువు ఎద్దకు వెళ్ళారు. ప్రభువుని గురించి ప్రచురణ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రభు వారికి ఏం చెప్పారు? శుభము కలుగును గాక. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనం ఉంటుంది. మీకు శుభము కలుగును గాక. ఎందుకు మీకు శుభము కలుగును గాక అని ఈ యొక్క అబ్రహాము తన పెద్ద దాసులైన వ్యక్తికి ఏమని చెప్పాడంటే, నేను నీకు ఆజ్ఞాపించిన పనంతా నువ్వు శ్రద్ధగా చేసినప్పుడు ఎవరైతే ఆ గుణవతి అనే స్త్రీ ఆ యొక్క పరిచయం చేస్తుందో ఆమె దీవించబడును గాక. ఇంకా లాభాలను కూడా ఆశీర్వదిస్తున్నాడు. అనేక మంది ప్రజలకు నువ్వు తల్లిగా ఉండువుగా అని చెప్పి ఆశీర్వదించి పంపించినట్టుగా కూడా మనము చూస్తున్నాం. మీకు రాత్రిలో జరిగిన ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. బైబిల్ ట్రైనింగ్ బెంగళూరులో బైబిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక తెల్లవారు త్వరలో 2 వచ్చి ఉన్నారు మిషనరీస్. వారు వచ్చినప్పుడు ఉదయకాలం 9కి స్టార్ట్ అవుతుంది ఆ మిషనరీ క్లాస్, 3కి ముగించబడుతుంది. ముగించబడే సమయంలో ఆ రోజు ముగించేశారు. తర్వాత రోజు వారు స్టార్ట్ అవుతుంది. ఆ మిషనరీలు వచ్చారు. వచ్చినప్పుడు పొద్దున్నే వేకువ జామున 6కి యొక్క మాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరందరూ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క సెప్టిక్ ట్యాంక్ అంతా ఫుల్ అయిపోయింది. స్నానం చేయాలని ఇబ్బంది అవుతుంది, బాత్రూమ్కి వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బంది అయిపోతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత అక్కడ 2 వ్యక్తులు వచ్చారు. 2 వ్యక్తులు తెలుసుకొని కిరోసిన్ వారి చేతి నిండా పూసుకొని, కాళ్ళు నిండా పూసుకొని, షార్ట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని, మొహానికి పూసుకొని కిరోసిన్ వారు ఏం చేశారంటే ఒక గుడ్డ మొహాన్ని అంతటికి, ముక్కికి, మూతికి కట్టేసేసుకొని ఒక 2 బకెట్లు పట్టుకొని వారిద్దరు కలిసి ఆ సెప్టిక్ ట్యాంక్ మూత ఓపెన్ చేయించి దాంట్లో అదంతా తోడి ఆ యొక్క పిల్లలకి ఇస్తున్నారు. వారందరూ తీసుకెళ్ళి ఎవరు వీరిద్దరు అని తేడా తెలిస్తే ఈ మిషనరీ స్వార్థ ప్రకటించుకు వచ్చిన వారు ఏ పని చేస్తున్నారండి? పరిచర్య చేస్తున్నారు. ఈరోజు 4వ మాట అంశము పరిచర్య చేయుటకు త్వరపడాలి. ఈ మిషనరీస్ అక్కడ బాధ తెలిసింది, వారు అనుభవిస్తున్న బాధ. సెప్టిక్ ట్యాంక్ ఫుల్ అయిపోయి ఫోన్లు చేస్తున్నారు, కానీ ఫోన్లు చేసినా కానీ వారు రెస్పాండ్ అవ్వకుండా సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేవారు. వెంటనే మీరు ఏం చేశారంటే 6కి ఆ టైంలో లేచి 2 బకెట్లు పట్టుకుని వారంతా తోడి బయటకు ఇస్తుంది. ఆ పిల్లలకి తీసుకుని వెళ్ళి చూడండి, సేవకులు పరిచయం చేసినప్పుడు దానికి ప్రతిఫలం ఉంటుంది, విశ్వాసులు చేసినప్పుడు దానికి ప్రతిఫలం ఉంటుంది. రెప్కా చేసిన పరిచయకి దానికి ప్రతిఫలం ఉందా లేదా? ఉంది. కాబట్టి నా ప్రియ సంగమా, మీరు ఏ పరిచయం చేస్తారో ఆ పరిచయం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. సంఘములకు ఆత్మ చూపించిన మాట చెవుగల వాడు వినును గాక. ఆమేన్. దయచేసి స్థలంలో వచ్చండి. వాక్యం మీద ప్రార్థన.
పరమ తండ్రి నీకు వందనాలు స్తుతిస్తున్నాను. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని రక్షిస్తుంది, నీ వాక్యం మమ్మల్ని వాగ్దాన దేశంలోకి మమ్మల్ని నడిపిస్తుంది. అయ్యా, ఎత్తబడిన వాక్యాల ప్రకారంగా నాయన మేము జీవించడానికి సహాయం చేయండి. ఈరోజు మీరు మాతో మాట్లాడిన అంశం త్వరపడాలి, ప్రార్థించే విషయంలో త్వరపడాలి, ఆరాధించే విషయంలో త్వరపడాలి, పరిచర్య చేసే విషయంలో త్వరపడాలి, ప్రచురించే విషయంలో త్వరపడాలి. 4 మాటలు మీరు సెలవించారు ఆయన. ఈ 4 మాటలు వినివారు మాత్రమే కాకుండా విని క్రియల ప్రకారం జీవించే కృపను మాకు దయచేయమని ఈ వాక్యమైన దేవా మా హృదయమైన పలకల మీద మీరు రాసి వాక్యానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ మన తోడుగా ఉంచి నడిపించమని, ఈ మార్గంలో సత్యంలో జీవంలో ప్రభా మమ్మల్ని నడిపించమని దయచేసి ఎల్లప్పుడూ ప్రభా త్వరపడే జీవితం మాకు కలగచేయమని, సిద్ధపాటు కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి. మా సంఘానికి ఈ స్థలంలో కూడి ఉన్న బిడ్డలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.